23 అధ్యాయం అంతా కూడా కాపరులు ప్రవక్తల గురించి ఉంది. 23వ అధ్యాయం కాపరులు ప్రవక్తలను గూర్చి. ఈ అధ్యాయంలో అంటే కాపర్ల గురించి ఉన్న ప్రవక్తల గురించి ఉన్న ఈ అధ్యాయంలో ఒక గొప్ప సంగతి ఉందండి. ఆ గొప్ప సంగతి ఏంటంటే దావీదు ముద్ద నుండి చిగురు పుడుతుంది, దావీదునకు నీతి చిగురు పుట్టించేదను 5వ వచనం ఉంది. అంతకంటే గొప్ప మాట ఏమి లేదండి. చేత ఈ అధ్యాయానికి దావీదు నీతి చిగురు అని పెట్టుకున్నా తప్పులేదు. ఎందుకంటే అది అంటే గొప్ప మాట. అలాగా ఒకవేళ మీరు బ్రాకెట్లో రాసుకోండి, లేదా అది కూడా రాసుకోండి. దావీదు నీతి చిగురు. ఎవరండి నీతి చిగురు? యేసుప్రభు. అంటే యేసుప్రభు గురించి ప్రవచనం అనమాట అండి. ఇంకా అంతకంటే గొప్ప సంగతి ఏముంది? అలాగా ఓకే. ఇరవై 23వ వచనం నుండి లేదా 23 అధ్యాయం మొదటి 4 వచనాలు, 1-4 వచనాలు. కాపరులను గూర్చి అంటే హెడ్డింగ్ తర్వాత పెడదాం, ముందు ఆలోచిద్దామండి. రైట్. యెహోవా వాక్కు ఇదే. యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు అనే మాట విషయం చెప్పిన తర్వాత చివరి ఉంటుంది కొన్నిసార్లు. ఈ పేరాలు అయితే ముందు ఉంది. నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడికి మంద ఉంది. ఆ మందని నశింప చేయటానికి చెదరగొట్టడానికి కొంతమంది కాపర్లు పనిచేస్తున్నారు. ఆ కాపర్లకి శ్రమ అని చెప్పేసి అన్నాడండి. కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడని యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఎలాగ సెలవిస్తున్నాడు. కాపరులను గూర్చి ఎలా సెలవిస్తున్నాడు అంటే ఇక హెడ్డింగ్ కూడా అది అవ్వచ్చు అనమాట. కాపరులను గూర్చి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, కాపరులను గూర్చి అనొచ్చు. మీరు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోరులితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి శ్రమ అన్నాడు, శిక్షింపబోచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఏంటి వాళ్ళు చేసిన దుష్క్రియ? ఏంటి వాళ్ళు చేసిన దుష్క్రియ? ఒకటో వచనంలో నశింపజేస్తున్నారు. నశింపజేస్తున్నారు. 2 చెదరగొడుతున్నారు. 3 గొర్రెలను గురించి విచారణ చేయట్లేదు. గొర్రెలను గూర్చి విచారణ చేయట్లేదు. 4 చెదరగొట్టి పారదోరలితిరి. పారదోలితిరి.
సరిపోయిందండి, అంతేనండి. 1 నశింపజేస్తున్నారు, 2 చెదరగొడుతున్నారు, 3 విచారణ చేయట్లేదు, 4 చెదరగొట్టి పారదోలితిరి. ఈ దుష్క్రియను బట్టి మిమ్మల్ని శిక్షింపబోతున్నాను. అంటే దేవుడు ఉన్నాడు, దేవునికి మంద ఉంది, కాపరులు ఉన్నారు. అంటే యాక్చువల్గా కాపరులు కూడా మందలో ఉండేవాళ్ళే, కానీ మనం బయటేద్దాం. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు 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 కాపాడాలి, వారు పోషించాలి, సంరక్షించాలి, మేపాలి. దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? చెదరగొట్టేస్తున్నారు, నశింపజేస్తున్నారు, దాని గురించి విచారణ చేయట్లేదు, పారదోలుతున్నారు. అందుకు ఈ కాపర్లకి శ్రమ అన్నాడండి. రెండో మాట, నేను నశింపజేస్తాను. నశింపజేస్తాను. అంటే 1-2 వచనాల్లో కాపరులకు శ్రమ అన్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు అలాగే ఉన్నాడు, దేవుడికి మంద ఉంది. పూర్వకాలంలో మంద ఎవరండి? ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రీస్తు సంఘము. ఇప్పుడు మంద క్రీస్తు సంఘము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడండి యేసుప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఓకే, ఇప్పుడు మంద క్రీస్తు యొక్క సంఘం. అప్పుడు కాపరులు ఉన్నారు. కాపరులు అంటే యాక్చువల్గా సంఘ పెద్దలు. సంఘ పెద్దలు మరి సంఘ పెద్దలు కాపర్లు అయితే సంఘ పెద్దలు ఏం చేయాలి? మందను కాయాలి, మందను మేపాలి, మందని సంరక్షించాలి, దుర్బోధల నుంచి తప్పించాలి. అంటే ఈ మందను పాడు చేయడానికి అనేకమైన దుర్బోధలు వస్తాయి. దుర్బోధలు వస్తున్నాయి. అప్పుడు కాపర్లు ఏం చేయాలి? కాపాడాలి. అప్పుడు సంఘ పెద్దలు ఏర్పడలేదు. అప్పుడు ఎవరు చేయాలండి? వయసులో పెద్దవారు, వయస్సులో పెద్దవారు, అలా వాక్యం తెలిసిన వారు, బోధకులు, లేకపోతే సువార్థికులు, మీరేం చేయాలంటే సంఘాన్ని కాయాలి. మేపాలి అంటే బాగా వాక్యాన్ని నేర్పించాలి. కాపాడాలంటే దుర్బోధన నుంచి కాపాడాలి. ఎవరన్నా బలహీనంగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, అంటే
ఇది భౌతికమైన కాపుదల కాదు. ఈ సంఘ పెద్దలు చేసేది భౌతికమైన కాపుదల కాదు, ఆత్మ సంబంధమైన కాపుదల. ఒకవేళ భౌతికమైన కాపుదలకు సంబంధించి వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే ఆదరించవచ్చు, అదేం తప్పలేదు. అది అందరూ చేసేది. ఆత్మీయంగా కాపుదల అందరూ చేయలేరు, వాక్యం తెలిసిన వారు మాత్రం చేయగలరు. కాబట్టి వాళ్ళు సంఘమంతటికి వాక్యం అందుతుందా అని ఆలోచించాలండి. చాలా చాలా స్థానిక సంఘాల్లో కొందరికే వాక్యం అందుద్ది. కొందరంటే కొంచెం ఆసక్తి గల వరకు వాక్యం అందుద్ది. ఆదివారం ఆరాధన కానీ, బుధవారం క్లాసు కానీ, శుక్రవారం ప్రేయర్ కానీ, ఇంటింటా ప్రార్థన పట్టాలు కానీ అన్నింటికీ అటెండ్ అవుతారు కొంతమంది. వాళ్ళకి బాగా వాక్యం అందుద్ది. ఆదివారం తప్ప దేనికి రాను ఉంటారు, వాళ్ళకి వాక్యం అందుద్దండి, అందదండి. ప్రార్థనకి ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి వాక్యం అందుద్దండి, అందదండి. కొంతమంది వచ్చి నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి వాక్యం అందుద్దండి, అందదండి. కొంతమంది సంఘంలో చదువుకునే వాళ్ళు ఉంటారు, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి, వాళ్ళకి వాక్యం అందుద్దండి, అందదండి. కాబట్టి ఒకవేళ అనుభవం ఉన్న సంఘ పెద్దలున్నా, అనుభవం ఉన్న సహోదరులున్నా, అనుభవం ఉన్న బోధకులున్నా కొంతమందికి వాక్యం అందదు, కొంతమందికి పోషణ జరగదు. కాబట్టి అది కొంచెం ఆలోచించాలండి. ప్రతి స్థానిక సంఘంలోనూ మన దేశంలో అయితే చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి చదువుకోని వాళ్ళకి వాక్యం అందాలి ఎలాగా అంటే సంఘం ఆ విషయాన్ని ఆలోచించాలండి. వాళ్ళకి కూడా వాక్యం అందేటట్లుగా ఏదో ప్లాన్ చేయాలండి. చదువుకున్న వాళ్ళకి వాక్యం అందాలి, ఆలస్యంగా వచ్చే వాళ్ళకి అందదు. కాబట్టి ఆలస్యంగా రావద్దు అని రాకుండా ఉండేటట్టుగా వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలి. అలా కానీ చేయగలిగితే మంద ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. ఏమన్నా ఆ మందకి ఏదైనా వ్యాధులు వచ్చినా వాక్యం ద్వారా వెంటనే చికిత్స దొరుకుతుంది. మందకి ఏదైనా దుర్బోధన అందినా వెంటనే వారు ఆ దుర్బోధన నుంచి తప్పించబడతారు. అందుకే తీతు పత్రికలో ఈ మాట అన్నాడండి. అది సంఘ పెద్దల గురించి చెప్పిన మాట అయినప్పటికీ కూడా ఈరోజు వయసులో పెద్దవారైన సహోదరులు చేయవలసిన పని ఏమిటంటే 9వ వచనం, మొదటి తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఒక సంఘ పెద్ద తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవడకున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండాలి. అంటే బోధను గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండాలి. ఎందుకు? హితబోధ విషయంలో హెచ్చరించడానికి. ఎందుకు? ఎదురాడే వారి మాట ఖండించడానికి శక్తి కలిగి ఉండేటట్టుగా. కాబట్టి ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండాలి. అది సంఘ పెద్దలకు సంబంధించింది. అయితే సంఘ పెద్దలు లేనప్పుడు వయసులో పెద్దవారైన సహోదరులు, వాక్యం తెలిసిన సహోదరులు ఎదిరించే వారిని ఖండించగలిగిన శక్తిమంతులయ్యేటట్టుగా హితబోధ విషయంలో జనులు హెచ్చరించేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా చేపట్టుకున్నవారై ఉండాలి. అప్పుడు మంద కాపుదల్లో ఉంటుంది. ఓకే, దేవుడు ఉన్నాడు, మంద ఉంది, కాపర్లు సరిగా లేరు. అప్పుడు మంద ఏమవుద్దండి? మంద పాడైపోద్దండి. అప్పుడు మంద పాడైతే ఆ కాపర్లకి, ఆ సంఘ పెద్దలకి శ్రమ అన్నాడండి. ఆ కాపర్లని లేకపోతే ఆ సంఘ పెద్దల్ని నశింపజేస్తాను జాగ్రత్త అన్నాడండి. ప్రతి క్రీస్తు యొక్క సంఘం ఈ విషయాన్ని ఆలోచించాలండి. మనలో నాయకులు ఎవరైనా ఉంటే వాక్యం అందుతుందా
మనం వాక్యం అందించగలుగుతున్నామా అది ఆలోచించాలి. అందరికీ అందుతుందా అది ఆలోచించాలండి. అందరూ పాటలు పాడుతున్నారా? అందరూ హెచ్చరిక పొందుతున్నారా? అందరూ వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారా? బోధించే మనం అందరికీ అందుబాటులో వాక్యం బోధిస్తున్నామా, లేకపోతే హై స్పిరిచువల్గా వాక్యం చెప్తున్నామా? హై స్పిరిచువల్ అయితే కిందోళ్ళకి అందదండి. ఒకవేళ ప్రీచర్స్ మీటింగ్లో ఏదైనా లెక్చర్షిప్లో అప్పుడు హై స్పిరిచువల్ వాడచ్చు, కానీ ఆరాధనలో హై స్పిరిచువల్ వాడకూడదండి. సామాన్య ప్రజలకు అందేటట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్పాలి. అది కొంచెం మనం జాగ్రత్త పడదామండి. ఇక్కడ మొదటి 2 వచనాల్లో పాజిటివ్గా ఉందా టీచింగ్, నెగిటివ్గా ఉందా? నెగిటివ్గా. శ్రమ ఇక్కడ నెగిటివ్ ఎందుకు ఉందంటే వాళ్ళు వాడికి ముందు చెప్పుకున్నాం, మనం నశింపజేస్తున్నారు, చెదరగొడుతున్నారు, విచారించట్లేదు, చెదరగొట్టి పారద్రోలుతున్నారు, అందుకు నెగిటివ్గా ఉందండి. కానీ వాళ్ళు విచారణ చేస్తే, వాళ్ళు మేపితే, వాళ్ళు కాపాడితే, వాళ్ళు సమిష్టిగా ఉంచితే అప్పుడు నెగిటివ్ ఉండదు, శ్రమ ఉండదు, దీవెన ఆశీర్వాదము అంటాడనమాట. అప్పుడు యోదయ దేశంలో ఉన్న మంద, ఆ మంద కాపర్లు ఎలా ఉన్నారండి, వాళ్ళ గురించి చెప్పాడండి మాటలు. అంచేత వాళ్ళకి శ్రమ అన్నాడండి, నేను వాళ్ళని నశింపజేస్తాను అన్నాడండి. ఓకే, 3-4 వచనాల్లో ఇప్పుడు వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారు. బబులోనికి వెళ్ళిపోయారు కొంతమంది ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అలాగా చెదరగొట్టబడ్డారు. బబులోను, ఐగుప్తు ఇలా చెదరగొట్టబడ్డారు. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి, చెదరగొట్టబడిన వారిని నేను రప్పిస్తాను అంటున్నాడండి. 3వ వచనం, నేను వాటిని తోలివేసిన దేశంలో నుండి. ఎవరు తోలేశారండి? ఐగుప్తుకి ఎవరు పంపించేశారండి? బబులోనికి ఎవరు పంపించేశారండి? దేవుడే పంపించేశాడండి. నేను తోలివేసిన దేశంలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. నేను వీటిని మళ్ళా రప్పిస్తాను. చెదరగొట్టినవాడు ఆయనే, రప్పించేవాడు ఆయనే. ఎందుకు చెదరగొట్టాడు అంటే ఆ చెదరగొట్టబట్టడానికి కారణం కాపరులు. చెదరగొట్టబట్టడానికి కారణం ఆ కాపరుల బోధన విని ఇశ్రాయేలు లేకపోతే యూదులు దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోవటం. అంచేత నేను చెదరగొట్టాను. ఎందుకు చెదరగొట్టాడు తర్వాత చదువుదామండి. ఎందుకు చెదరగొట్టాడు తర్వాత చూద్దామండి. సరే, చెదరగొట్టాడు. అయితే చెదరగొట్టబడిన తర్వాత చెదరగొట్టబడిన వారు చాలామంది అక్కడ చనిపోయారు. పోయిన నెల చదువుకున్నాం, అక్కడే చస్తారు అన్నాడండి. కొంచెం కఠినమైన మాట వాడాడండి. అక్కడే చస్తారు. కొంతమంది ఐగుప్తులో చస్తారు, కొంతమంది బబులోన్లో చస్తారు. కానీ శేషం మాత్రం వస్తుంది. శేషం అనే పదం వాడాడు చూడండి. నా గొర్రెల శేషము, 3వ వచనంలో 2వ లైను, నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు
వాటిని రప్పిస్తాను తమ దొడ్లకు, తమ దేశానికి, తమ తమ పట్టణాలకి, తమ తమ గోత్ర స్థానాలకి నేను మరలా రప్పిస్తాను. అవి వచ్చిన తర్వాత అవి అభివృద్ధి పొంది విస్తరిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి. అప్పుడు 4వ వచనంలో వాళ్ళు వచ్చిన తర్వాత సంగతి మాట్లాడుతున్నాడు. నేను వాటి మీద, నేను ఆ మందల మీద కాపరులను నియమించేదను, కాపరులను నియమించేదను. ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండాను, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపుదురు. ఇదే యెహోవా వాక్కు. భవిష్యత్తులో దేవుడు నియమించే గొర్రెల కాపరులు ఎలా ఉంటారటండి? ఆ గొర్రెలను భయపెట్టకుండా మేపుతారటండి. అవి బెదిరిపోకుండా ఉండేటట్టుగా మేపుతారటండి. వాటిలో ఒక్కటి కూడా తప్పిపోకుండా ఉండేటట్టుగా మేపుతారటండి. వీరు నా గొర్రెలను మేపెదరు. అక్కడ 3 మాటలు చెప్పాడండి. కాపరులు నియమిస్తాను, వాళ్ళు ఏం చేస్తారటండి? భయపెట్టరు, బెదిరించరు, తప్పిపోయేటట్టుగా నిర్లక్ష్యం చేయరు, నా గొర్రెలను మేపుతారు. గొర్రెలు ఎలా ఉంటాయంటండి? ఇక భయపడవు, బెదిరిపోవు, తప్పిపోవు. దేవుడు నియమించబోయే కాపరులు ఆ గొర్రెల్ని మేపుతారు అన్నాడండి. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు నియమించిన కాపర్లు ఎవరండి? ఎవరన్నా గుర్తుంటే చెప్పండి ఎవరైనా. తిరిగి వచ్చిన తర్వాత కాపర్లు జెరుబ్బాబెలు, యెహోషువ, జెరుబ్బాబెలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యా, హగ్గై, జకరియా, వీళ్ళందరూనండి. ఓకే, వీళ్ళు చెదిరిపోవడానికి కారణమైన కాపర్లు ఎవరండి? చెదిరిపోవడానికి కారణమైన కాపర్లు యూదా రాజులు. అంటే 22 అధ్యాయంలో యూదా రాజుల గురించి చెప్పుకున్నామండి. యూదా రాజులు, ఆ చివరి రాజులు మంచోళ్ళ? సిద్కియా కానీ, యెహోయా కీము కానీ, యెహోయా కీరు కానీ, యెహోయా హాజు కానీ, ఈ నలుగురు మంచోళ్ళ? చివరి నలుగురు మంచోళ్ళు కదండి. అప్పుడున్న ఆ కాలంలో ఉన్న యాజకులు కానీ, ఆ కాలంలో ఉన్న అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు ఉన్నారు వాళ్ళు కానీ, వాళ్ళు మంచోళ్ళ? కాదండి. వీళ్ళని పాడు చేయడానికి కారణమైన కాపర్లు. కాబట్టి ఆ కాపర్ల వల్ల వీరు చెదిరిపోయారు. దేవుడు మళ్ళా నేను తీసుకొస్తానన్నాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కాపాడే కాపర్లు ఎవరంటే జెరుబ్బాబెలు, యెహోషువ, హగ్గై, జకరియా, ఎజ్రా, నెహెమ్యా, మలాకి, వీళ్ళందరూ. వీళ్ళు మంచి కాపర్లు. ఆ సమయంలో వాళ్ళు కాస్త స్పిరిచువల్గా బాగానే వాక్యం అందిందండి. ఆ తర్వాత దేవుడు వారితో మాట్లాడటం మానేశాడు. 400 సంవత్సరాలు వాక్యం అందలేదండి. అనేక దుర్బోధలు పుట్టేసినాయండి. ఆ దుర్బోధల ప్రభావాన్ని యేసుప్రభు శరీర దగ్గర ఉన్న కాలంలో మనం చూస్తాం. అది వేరే సబ్జెక్టు, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు 23వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? దేవుని మందను కాపరులు, అప్పటి కాపరులు చెదరగొడుతున్నారు. 2వ వచనంలో ఏముంది?
చెదరగొట్టిన కాపరుల్ని నేను శిక్షిస్తాను. 3వ వచనంలో ఏముంది? చెదిరిపోయిన గొర్రెల్ని నేను రప్పిస్తాను. 4వ వచనంలో ఏముంది? క్రొత్త కాపరులను నియమిస్తాను. అంతేనండి. అంటే ఒక వచనంలో ఒక వచనం చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వచనానికి ఓ పేరు పెట్టుకుందాం. నేను 1వ వచనంలో ఏముంది? చెదరగొట్టిన కాపరులకు శ్రమ. 2వ వచనంలో ఏముంది? చెదరగొట్టిన కాపరులను శిక్షిస్తాను. 3వ వచనంలో ఏముంది? చెదరిపోయిన గొర్రెల్ని నేను తిరిగి రప్పిస్తాను. 4వ వచనంలో ఏముంది? క్రొత్త కాపరులను నియమిస్తాను. ఓకే, అప్పుడు ఈ 4 వచనాలు కలిపి ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. యాక్చువల్గా కాపర్లు అంటే సరిపోద్దండి, కాపర్ల గురించి అంటే సరిపోద్ది. అయినా సరే చెదరగొట్టబడిన తన ప్రజలను రప్పిస్తానని దేవుడు చెప్పుట. చెదరగొట్టబడిన తన ప్రజలను రప్పిస్తానని దేవుడు చెప్పుట. ఐదు ఎనిమిది వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ? రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అప్పుడు దావీదునకు నీతి చిగురు పుట్టిస్తానంటే ఎవరండి ఈ నీతి చిగురు? యేసు ప్రభువు అండి. దావీదు చిగురైన యేసుక్రీస్తుని గురించి. ఇలా చిగురుకు సంబంధించి ఇంకేదన్నా పదం ఉందా బైబిల్లో? చిగురుకు సంబంధించి ఇంకేదైనా పదం ఉందండి? ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును. వచనం కావాలి నాకు. యెషయా గ్రంథం అమ్మా
11:1 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అక్కడ వచనం వేసుకోండి. యెషయా 11:1 యేసుప్రభుకి చాలా పేర్లు ఉన్నాయండి. యేసు క్రీస్తు ఆ రెండే కాదండి, యేసుప్రభుకి చాలా పేర్లు ఉన్నాయండి. ఇక్కడ ఓ పేరు యాడ్ చేద్దామండి. ఏం పేరండి ఇది? దావీదు నీతి చిగురు. అలాగండి, ఓ పేరు చెప్పండి. యేసుప్రభుకు యేసు క్రీస్తు కాకుండా ఇంకే ఓ పేరు చెప్పండి. ఆశ్చర్యకరుడు, వాక్యము, ఆలోచనకర్త, బలవంతునైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. యేసుప్రభుకు అనేక పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లలో ఒకటి ఏంటంటే దావీదు నీతి చిగురు, మోషే వంటి ప్రవక్త. అలా అప్పుడు ఆయన గురించి ఒక 6 మాటలు ఉన్నాయండి. ఆయన గురించి 6 మాటలు ఉన్నాయి. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు 6 పాయింట్లు వేసుకోండి. 1, 2, 3, 4, 5, 6 వేసుకోండి. 1, అతడు రాజ్య పరిపాలన చేయను, రాజై పరిపాలన చేయను. అంటే దావీదు నీతి చిగురైన క్రీస్తు ఏం చేస్తాడటండి? రాజై పరిపాలన చేస్తాడు. 2, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. వివేకముగా నడుచుకుంటాడు, కార్యాలు జరిగిస్తాడు. కానీ ఆ పైన కాపురులు ఏం చేశారండి? అవివేకంగా నడుచుకున్నారండి. ఈయనైతే అవివేకంగా నడుచుకోడు, వివేకంగా నడుచుకుంటాడు. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు. 4, అతని దినములలో యూదా రక్షణ నొందును. అతని దినములలో యూదా రక్షణ నొందును. 5, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. 6, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అని పేరు పెట్టుదురు. 6 పాయింట్లు వచ్చినాయండి. ఐదారు వచనాల్లో లేకపోతే అంటే 5వ వచనంలో దావీదు నీతి చిగురు గురించి ఉంది. 6వ వచనంలో ఆయన ద్వారా యోధాకు ఇశ్రాయేలుకు ఏమి సంభవించేవి ఏంటో ఉన్నాయి. నీతి చిగురైన క్రీస్తును గురించి 6 పాయింట్లు ఉన్నాయి. అంటే 5, 8 వచనాలేమో నీతి చిగురైన యేసుక్రీస్తుని గురించి మొత్తం టోటల్.
5-6 వచనాల్లో క్రీస్తుని గురించి ఒక 6 పాయింట్లు చెప్పాడు. 7-8 వచనాల్లో ప్రమాణం గురించి చెప్పాడండి. అంటే ప్రజలు అంటే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక పద్ధతి ఉంది, ఏంటంటే ప్రమాణం చేసుకుని బతుకుతారండి. ప్రతిదానికి ప్రమాణం చేస్తారండి. యెహోవా జీవంతోడు అని ప్రమాణం చేస్తారండి. ఆ యెహోవా ఎవరు? ఐగుప్తు నుంచి మనల్ని తీసుకొచ్చిన యెహోవా. ఐగుప్తు నుంచి మనల్ని తీసుకొచ్చిన యెహోవా తోడు అని వాళ్ళు ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు ఒట్టు పెట్టుకుంటారండి. దేవుడిని యెహోవా చెదరగొట్టబడిన యూదుల్ని తీసుకొచ్చిన తర్వాత ప్రమాణం మారిపోద్దండి. అంటే మారిపోద్దని యెహోవా చెప్తున్నాడండి. ఇంతవరకునేమో నన్ను ఐగుప్తుని తీసుకొచ్చిన యెహోవా అని నన్ను ప్రమాణం చేశారు, ఇప్పుడు బబులోంచి తీసుకొచ్చిన యెహోవా జీవంతోడు అని ప్రమాణం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటండి? ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అని చెప్పడం అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇర్మియా వాళ్ళకి ప్రకటించే సమయానికి వాళ్ళు చెరకెళ్ళిపోయారా? వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా చెరకెళ్ళలేదు. కానీ చెరకెళ్ళలేదు, వస్తారు, వచ్చిన తర్వాత నా జీవంతోడని ఒట్టు పెట్టుకుంటాను అని చెప్తున్నాడండి. అంటే వస్తారు అనే గ్యారెంటీ ఇస్తున్నాడు అనమాట అండి. 7వ వచనం, కాబట్టి రాబో దినముల్లో భవిష్యత్తులో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవంతోడని ఇక ప్రమాణం చేయక ఐగుప్తుని తీసుకొచ్చిన యెహోవా తోడు అని ప్రమాణం చేయరటండి. మరి ఏమని చేస్తారటండి? ఉత్తర దేశంలో నుండి, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతులని యెహోవా సెలవిస్తున్నాడు. పూర్వమేమో ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన జీవము గల దేవుడైన యెహోవా తోడు అని ప్రమాణం చేశారు. అది వాస్తవం, ఎందుకంటే ఐగుప్తుని తీసుకొచ్చాడు ఆయన. ఇక భవిష్యత్తులో రాబోయే దినాల్లో అది చేయరు. మరి ఏం చేస్తారు? బబులోంచి తీసుకొచ్చిన దేవుడని యెహోవా జీవంతోడు అని చెప్తారటండి. దాన్ని ఎలా వివరించాడంటే రెండు మాటలు చెప్పాడు. ఉత్తర దేశములో నుండి, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతులని యెహోవా సెలవిస్తున్నాడు. అర్థమైందా? పూర్వం ఏమని ప్రమాణం చేశారు? ఐగుప్తుని తీసుకొచ్చిన జీవం గల దేవుడని యెహోవా అని ప్రమాణం చేశారు. ఇప్పుడు ఏం చేయబోతారు? తర్వాత బబులోని తీసుకొచ్చిన జీవం గల దేవుడని యెహోవా తోడు అని ప్రమాణం చేస్తారట. అలాగండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానండి? నేను గ్యారెంటీగా తీసుకొస్తాను అని చెప్పడానికండి. అంతేనండి, నేను గ్యారెంటీగా తీసుకొస్తాను అని చెప్పడానికి. వారు తమ దేశంలో నివసింతురు, నేను రప్పిస్తాను, వాళ్ళు తమ దేశంలో సుఖంగా నివసిస్తారు. ప్రజలు చేయు ప్రమాణమును గురించి మీలో ఎవరైనా ఈ అధ్యాయాన్ని ఇంతకుముందు చదివి సిద్ధపడి వచ్చారా? పోనీ రాత్రి చదివారా? నిన్న ఎప్పటికన్నా, లేకపోతే ఈ వారం అంతా 22 అధ్యాయం చదివిన తర్వాత మనం నేర్చుకున్న తర్వాత 23 అధ్యాయాన్ని ఎవరైనా చదివారండి?
ఏముందండి 23 అధ్యాయాలు? ప్రవక్తల గురించి ఉందండి, అబద్ధ ప్రవక్తల గురించి ఉందండి. గుర్తుపెట్టామా? ప్రవక్తలు అనే మాట ఎక్కడెక్కడ ఉందో గుర్తుపెట్టారండి? గుర్తుపెట్టకపోతే మీరు చదివినట్టు ఏంటి? మాకు రుజువు ఏంటండి? ఏమండి రాసుకున్నారు అంటే నోట్స్లో రాసుకోవచ్చు, లేదా బైబిల్లో గుర్తుపెట్టుకోవచ్చు. ప్రవక్తలు అనే మాట ఎక్కడుందండి? 9వ వచనం ప్రవక్తలను గూర్చి, లేకపోతే ప్రవక్తలను గూర్చినది. 11వ వచనం ప్రవక్తలేమి యాజకులేమి. 13వ వచనం షోమ్రోను ప్రవక్తలు. 14వ వచనం యెరూషలేము ప్రవక్తలు. 15వ వచనం యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి. 15 2 లైన్లో యెరూషలేము ప్రవక్తలు. 16వ వచనంలో 3వ లైన్లో ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. 21వ వచనంలో నేను ఈ ప్రవక్తలను పంపకుండినను. 25వ వచనంలో 2వ లైన్లో ప్రవక్తలు పలికిన మాట. 26వ వచనంలో 3వ లైన్లో ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. 28 కలకనిన ప్రవక్త. 30 ప్రవక్తలకు నేను విరోధిని. 31 ప్రవక్తలకు నేను విరోధిని. ఈ 33వ వచనం ప్రవక్తయే కానీ యాజకుడే కానీ. 34వ వచనం ప్రవక్తయే కానీ యాజకుడే కానీ. 37వ వచనం ప్రవక్తను. ఎన్నిసార్లు వచ్చిందండి? పదహారు సార్లు వచ్చిందండి. అంటే ప్రవక్త అనే మాట 16 సార్లు వచ్చిందండి. అంటే అంటే అలా లెక్క పెట్టినందువల్ల మనకు విషయం తెలిసింది ఏంటంటే ఆ మిగిలిన భాగంలో ప్రవక్తల గురించి డిస్కస్ చేస్తున్నాడు అనమాట అండి. అలా అండి ఏదన్నా చదివేటప్పుడు అలాగ చూడగలిగితే అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారో తెలుస్తుందండి. తొమ్మిదవ వచనం నుండి 40వ వచనం వరకు అంటే మొత్తం మిగిలిన భాగం అంతా కూడా ప్రవక్తలను గురించి. మొత్తం ఆ భాగం అంతా కూడా ప్రవక్తల గురించి. అంటే ఇప్పుడు ప్రవక్తలను గుర్చినది అని 9వ వచనంలో చెప్పిన తర్వాత మళ్ళీ ఏదన్నా హెడ్డింగ్ ఉన్నట్టు కనపడిందంటే ఎక్కడా లేదండి. 15వ వచనంలో ఈ ప్రవక్తలను యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి అన్నాడండి. ముప్పై వచనంలో తమ జతవాని యొద్ద నుండి నా మాటను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని అన్నాడు. అంటే సబ్ హెడ్డింగ్స్ కూడా ప్రవక్తల గురించే ఉంది, అంతే తప్ప ఇంకేమి ఇంకో సబ్జెక్ట్ లేదండి. అంచేత మొత్తం అంతా ప్రవక్తల గురించే. అప్పుడు మనం అంటే దీన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవచ్చు. అంటే మనం ఈ పైన ఎలా చేసుకున్నామో అలాగే చిన్న చిన్న భాగాలుగా చేసుకుందాం. జాగ్రత్తగా నెమ్మదిగా చదువుదాం, భాగాలకు చేసుకునే ప్రయత్నం చేద్దాం. తొమ్మిదవ వచనం ప్రవక్తలను గూర్చినది అన్న తర్వాత
యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుతున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షరస వశుడైన బలాఢ్యుని వలెను ఉన్నాను. అంటే 9వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారండి? నేను అంటే ఎవరై ఉంటారండి? నా గుండె, నాలో, నా ఎముకలు, నేను. అమ్మా, గ్రంథకర్త లేకపోతే ప్రవక్త. అంటే ఇర్మియా నా గుండె నాలో పగులుతుంది అన్నాడండి, నా ఎముకలన్నీ కదులుతున్నాయి అన్నాడండి, నేను మత్తిల్లిన వాని వలె ఉన్నాను అన్నాడండి, లేకపోతే మత్తిల్లిన వాని వలెను ద్రాక్షరసవశుడైన బలాఢ్యుని వలెను ఉన్నాను అన్నాడండి. అంటే 3 మాటలు అనుకుందాం, లేకపోతే 4 మాటలు అనుకోవచ్చు. 3 మాటలు పలికాడు, లేకపోతే 4 మాటలు పలికాడు. నా గుండె నాలో పగులుతుంది, నా ఎముకలన్నీ కదులుతున్నాయి, నేను మత్తిల్లిన వాని వలె ఉన్నాను, ద్రాక్షరస వశుడైన బలాఢ్యుని వలె ఉన్నాను. ద్రాక్షరస వశుడైన బలాఢ్యుడు అంటే అతను బలవంతుడు, ద్రాక్షరస వశుడయ్యాడు. అతని బలమైన ఉపయోగపడదండి, అతనికి ఉపయోగపడదండి. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. ఎందుకండి? ఎందుకు ఇర్మియా ఈ స్థితిలో ఉన్నాడు? ఇక్కడ ఇర్మియా అనే పదం లేదు, ఉందండి? ఇర్మియా అనే పదం ఉందా 9వ వచనంలో? లేదు. కానీ వ్యవహారిక భాష బైబిల్లో ఇర్మియా అనే మాట ఉంటుందండి. అలాంటి దానికి వాడాలండి ఆ బైబిల్ని. ఒకసారి చదివేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఇర్మియా అనే మాట వ్యవహారిక భాష బైబిల్లో ఉంది. ఓకే, ఇక్కడ ఇర్మియా అనే మాట లేదు, కానీ ఇర్మియానే. ఎందుకు ఇలాగయ్యాడండి? ఎందుకు ఇలాగయ్యాడు? ఎందుకు ఇలాగయ్యాడండి? అక్కడ కారణం చెప్పాడండి, ఆ వచనంలోనే కారణం ఉంది. ఎందుకు అమ్మా? ప్రవక్తల గురించి. అంటే 9వ వచనంలో ఆ మాట ఉందా? యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటల గురించి నా గుండె, యెహోవాను గురించి ఆయన పరిశుద్ధమైన మాటల గురించి నా గుండె నాలో పగులుతుంది. దేని గురించి అండి? యెహోవా మాటల గురించి, యెహోవాను గురించి, యెహోవా పరిశుద్ధమైన మాటల గురించి. అప్పుడు యెహోవా మాటల గురించి గుండె పగలటం ఏంటి? యెహోవా మాటల గురించి గుండె పగలటం ఏంటి అంటే నాకు అర్థమైంది, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా సత్యవంతుడు, యెహోవా న్యాయవంతుడు, యెహోవా యథార్థవంతుడు, యెహోవా శాశ్వతుడు, యెహోవా సృష్టికర్త. ఇలాగా యెహోవాను గురించిన సంగతులు తెలిసినాయి. అదేమో యెహోవాను గురించి. ఈ క్రింద ప్రజలు, ఈ ప్రక్కన ప్రజలు చూస్తే ఆ ప్రజలు భయంకరంగా జీవిస్తున్నారండి. దీనికి క్లాష్ అనమాట అండి. యెహోవా పరిశుద్ధుడు, ఇదిగో ఈ ప్రజలేమో అపవిత్రులు. అంతకు క్లాష్ వచ్చి నా గుండె పగిలిపోతుంది అంటున్నాడండి. ఆ క్లాష్ వల్ల గుండె పగిలిపోతున్నాడండి. 10వ వచనంలో మనకి కారణం తెలిసిపోద్దండి. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, ప్రజల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యాన్ని, వారి బలాన్ని అన్యాయానికి ఉపయోగిస్తున్నారు. అంటే దేవుడేమో పరిశుద్ధుడు, దేశమేమో వ్యభిచారంతో నిండింది, మధ్యలో ఈ ప్రవక్త గుండె పగిలిపోయింది. అదనమాట అండి. అంటే దేవునికి ప్రజలకి మధ్య ఆ ప్రవక్త పడే బాధ వివరించాడండి 9వ వచనంలో. అంటే 9వ వచనంలోనేమో వచనానికి ఒక పేరు పెట్టుకుంటే
ఇర్మియా పరిస్థితి అని రాసుకోండి. ఏంటి మీ ఇర్మియా పరిస్థితి? గుండె పగిలిపోయింది. 10వ వచనంలో పేరు పెట్టండి. 10వ వచనానికి యూదో పరిస్థితి. దేశం అన్నాడు కాబట్టి యూదో పరిస్థితి, లేదా యూదుల పరిస్థితి. అని గుండె పగిలిపోవలసిన కారణం ఏంటండి? దేవుడికి యోధా ప్రజలకి మధ్యన నలిగిపోవటం వల్ల గుండె పగిలిపోయింది అంటున్నాడండి. తొమ్మిదవ వచనంలో ఇర్మియా పరిస్థితి. ఏంటి ఇర్మియా పరిస్థితి? 4 మాటలు. 1, నా గుండె నాలో పగులుచున్నది. 2, నా ఎముకలన్నీ కదులుచున్నవి. 3, నేను మత్తులేని వాని వలె ఉన్నాను. 4, ద్రాక్షరస వశుడైన బలాఢ్యుని వలె ఉన్నాను. కారణం ఏంటంటే 10, 11 వచనాల్లో యోధా పరిస్థితిని వివరించాడండి. 10, 11 వచనాలు యోధా పరిస్థితి. యోధా పరిస్థితిని వివరించడానికి 7 పాయింట్లు ఉన్నాయండి అక్కడ. యోధా పరిస్థితిని వివరించడానికి 7 పాయింట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 7 అంకెలు వేసుకోండి, నెమ్మదిగా రాసుకోండి. 7 పాయింట్లు ఉన్నాయి. అయితే బైబిల్ గుర్తుపెట్టేసుకోండి. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. వ్యభిచరించరాదు అని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఉన్న ఆజ్ఞ అమల్లో లేదండి. దేశం వ్యభిచారంతో నిండింది, వ్యభిచారులతో నిండి ఉన్నది. జనులు అంటే ప్రజలందరూ, జనుల నడవడి చెడ్డదాయను. దేవుడు మంచోడు, దేవుని ధర్మశాస్త్రం మంచిది, దేవుని ప్రజలు మంచిగా ఉండాలి. కానీ దేవుని ప్రజలు ఎలా ఉన్నారటండి? దేవుని ప్రజల నడవడి ఎలా ఉందటండి? చెడ్డదాయను. వారి శౌర్యము, వారి బలము అన్యాయానికి ఉపయోగిస్తున్నారు. వారి శౌర్యం, వారి బలం అన్యాయానికి ఉపయోగించబడుతుంది. గనుక అంటే ఈ 3 కారణంగా శాపగ్రస్తమైన దేశము దుఃఖించుతున్నది. గనుక అని చెప్పేసి అంటే ఆ ముందు చెప్పిన 3 కారణంగా శాపగ్రస్త దేశము దుఃఖపడుతున్నది. ఐదో పాయింట్ కూడా 5 అంటే దానికి ప్రతిఫలం అనుకోవచ్చు. ఆ 3టికి ప్రతిఫలం 5వది. అడవి బీళ్ళు, అడవులు ఉన్నాయి, పచ్చని బీళ్ళు ఉన్నాయి, పశువులకి సమృద్ధిగా ఆహారం దొరుకుద్ది. అలాంటి అడవి బీళ్ళు ఎండిపోయాను అంటే వర్షాలు ఆగిపోయినాయి అనమాట అండి. ప్రవక్తలేమి, యాజకులేమి
అందరూ అపవిత్రులైరి. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులైరి. ప్రవక్తలు ఏం చేయాలి? ప్రజలకు దేవుని మాటలు చెప్పాలి. యాజకులు ఏం చేయాలండి? ప్రజల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. కానీ దేవుని వాక్యం చెప్పే ప్రవక్తలే పాడైపోతే, దేవుని ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేసే యాజకులే పాడైపోతే, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. 7 నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. నా మందిరములో వారి చెడుతనము కనబడెను. అంటే ఈ చెడుతనం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మందిరం వరకు వెళ్ళిపోయిందండి. దేవాలయం వరకు వెళ్ళిపోయిందండి. దేవాలయం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలండి. లోకమంతట్లో పాపం ఉన్నా దేవాలయం పరిశుద్ధంగా ఉండాలండి. లోకమంతా అపవిత్రంగా ఉన్న క్రీస్తు యొక్క సంఘం పరిశుద్ధంగా ఉండాలండి. కానీ దేవాలయంలోనే చెడుతనం నాకు కనబడింది. దేవాలయంలో చెడుతనం కనపడటం ఇంకెప్పుడన్నా విన్నామా? మనం ఎక్కడన్నా విన్నామండి? ఏమండి? ఎక్కడ? ఏలియా, ఏలీ కుమారులు, ఏలీ కుమారులు సాక్షి గుడారంలోనే పాపం చేస్తున్నారండి. ఇంకెక్కడ చూడలేదు మనం. రాజుల చరిత్రలో ఆ మాటలు కనపడతాయండి. ఇంతకుముందు చదివిన పుస్తకం ఏది? యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథంలో ఏ అధ్యాయంలో అది కనపడుద్ది? ఓకే, 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో యెహోవా దేవుడు యెహెజ్కేలు తీసుకెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న జరుగుతున్న విగ్రహార్థం చూపిస్తాడండి. గుర్తులేదండి? మర్చిపోయారు. ఓకే, ఎన్ని పాయింట్లు వచ్చినాయండి? యోధా పరిస్థితిని వివరించే పాయింట్లు ఎన్ని వచ్చినాయండి? ఒకవేళ 5 పాయింట్లు అనుకుని 2 ప్రతిఫలం అనుకోవచ్చండి. అయితే నేను ఆ ప్రతిఫలాన్ని కూడా వాళ్ళ పరిస్థితిని వివరించే పాయింట్లుగా రాసేసానండి. మళ్ళీ దాన్ని విడదీయటం అదంతా మనం అంత ఈజీగా ఉండదు. అంచేత మనం కావాలంటే 2 పాయింట్ల దగ్గర ప్రతిఫలం అని రాసుకోండి. గనుక అన్నాడు కాబట్టి ప్రతిఫలం అని రాసుకోండి. 1, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. 2, జనుల నడవడి చెడ్డదాయను. 3, వారి శౌర్యము అన్యాయానికి ఉపయోగించబడుతుంది. గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. గనుక అడవి వీళ్ళు ఎండిపోయాను. 6, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. 7, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడుతున్నది. అన్యులందరూ చెడిపోతారు. ఒకవేళ ఇశ్రాయేలు కూడా చెడిపోవచ్చు. కానీ దేవాలయంలో మాత్రం అపవిత్రత ప్రవేశించకూడదు. ఎలా ప్రవేశిస్తుంది అపవిత్రత అని చెప్పేసి అంటే, ఇప్పుడు యేసుప్రభు శరీర ధర ఉన్న కాలంలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, అది అపవిత్రత. యెహెజ్కేలు కాలంలో ఆ గోడల మీద బొమ్మలు గీసి అక్కడే ధూపాలు వేస్తున్నారటండి. అక్కడే ధూపాలు వేస్తున్నారటండి.
పురుషగాములు యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో నివసిస్తున్నారటండి. విగ్రహారధికులు యెరూషలేము దేవాలయపు ధనాగారపు గదుల్లో నివాసం చేస్తున్నారట నెహెమ్యా కాలంలో. అలాంటివి జరగకూడదు. రైట్. ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారిని దేవుడు ఒక సమూహంగా చేశాడు. ఏదంటే సమూహం క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు యొక్క సంఘం లోకంలో ఓ భాగమా, లోకంలో నుండి వేరైన భాగమా? వేరైన భాగం. అందుకే 1 కొరింథీ పత్రిక 1:2 క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు లేకపోతే పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడిన వారు అన్నాడండి. క్రీస్తు యొక్క సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను కొనసాగించేవారు, పాపాన్ని కొనసాగించేవారు కాదు. కానీ క్రీస్తు యొక్క సంఘంలో ఉండి ఒకవేళ అపవిత్రతలో కొనసాగితే నువ్వు పాడైపోయి సరిగదా, సంఘాన్ని అపవిత్రపరుస్తున్నావు, జాగ్రత్త. మనం పాడైపోయేది కాకుండా సంఘాన్ని అపవిత్రపరుస్తాం. అందరం అంటే ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో అందరూ ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు యొక్క సంఘం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. క్రీస్తు సంఘంలో నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? ఒకవేళ నేను అపవిత్రమైన పనులు చేసి క్రీస్తు యొక్క సంఘాన్ని అపవిత్రపరుస్తున్నానా? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఈ మధ్య క్రీస్తు యొక్క సంఘాల్లో అపవిత్రత ఎక్కువైంది, అపవిత్రమైన కార్యాలు ఎక్కువైనాయి. త్రాగుబోతుతనాలు చాలా చోట్ల కనపడుతున్నాయి, విగ్రహారాధనలు చాలా చోట్ల కనపడుతున్నాయి, జారత్వాలు చాలా చోట్ల కనపడుతున్నాయి, కలహాలు ప్రతి చోట కనపడుతున్నాయి, ద్వేషాలు, పగలు, అసూయలు చాలా చోట్ల కనపడుతున్నాయి. అవి సంఘాన్ని పాడు చేస్తాయి. సంఘం పాడవటానికి మనం కారణమవుతాం. సంఘాన్ని మనం పాడు చేయకూడదు. జాగ్రత్తగా ఉందామండి. తీవ్రత కలిగి బ్రతుకుదాం, నిష్టగా బ్రతుకుదాం. అంటే 10-11 వచనాల్లో యోధా పరిస్థితి వివరించాడండి. పన్నెండవ వచనం ఒకటే చదువుదామండి. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించున్నాను గనుక గాఢాంధకారములో నడుచు వారికి జారుడు నేల వలె వారి మార్గముండును, దానిలో వారు తరుమబడి పడిపోయేదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే 12వ వచనం ఒక్కదానికి ఓ మాట అనుకుందాం. 12వ వచనం ఏమన్నాడంటే, అబద్ధ ప్రవక్తలు పడిపోయేదరు అన్నాడండి. లేకపోతే అబద్ధ ప్రవక్తలు కలుగు దుస్థితి అనొచ్చండి.
అబద్ధ ప్రవక్తలకు కలుగు దుస్థితి మీరు ఎవరన్నా చెప్తారండి దుస్థితి? అక్కడ ఉన్న దుస్థితి ఏంటి చెప్తారండి మీరు? 12వ వచనంలో ఉన్న దుస్థితి ఎవరు చెప్తారండి? అమ్మా, కీడు రప్పిస్తాను. అక్కడ ఉన్న దుస్థితి ఎవరు చెప్తారండి? అమ్మా, గాఢాంధకారం. అక్కడున్న దుస్థితి ఏంటండి? ఒకవేళ అవసరమైతే ఇది ఒక పిక్చర్ తీసుకుని చెరిపేద్దాం అవసరమైతే, లేకపోతే అక్కర్లేదంటే చెరిపేసేయచ్చు. ఎవరు చెప్తారండి అక్కడ దుస్థితి ఏంటి? తరం పట్టం. అక్కడ ఉన్న దుస్థితి ఏంటి? అక్కడ 3 మాటలు ఉన్నాయండి. 3 పనులు ఒకసారి జరుగుతాయండి. నేను కీడు రప్పిస్తున్నానన్నాడు, పడిపోతారన్నాడు. ఆ 2 మాటలు ఆ దుస్థితిని తెలియజేసేవి. ఆ కీడును రప్పిస్తే అది ఎలాగుంటుంది? పడిపోయారు. ఎందుకు పడిపోయారు? ఒకటి జారుడు నేలండి. జారుడు నేల. ఒకటి జారుడు నేల. జారుడు నేల తెలుసా మీకు? ఎక్కడ తెలుసు నీకు? సిమెంట్ రోడ్లు బతుకుతూ జారుడు నేల తెలుసు అంటున్నాడు. జారుడు నేల తెలుసు మీకు? నాకు తెలుసండి. నల్లమట్టి ఉంటుంది కదా పొలాల్లో, నల్లమట్టి. అలాంటి మట్టి మీద నీళ్ళు వర్షం పడిందనుకో, అది అలా దిగిపోయి ఉంటుంది. దాని మీద కాలేస్తే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదండి. అలాగే జారిపోయి పడిపోతాడు అనమాట. భయంకరమండి. నాకు తెలుసండి జారుడు నేల. ఆ జారుడు నేల మీద నడిచేటప్పుడు ఈ బొట్టనవేలు ఇలా గుచ్చి నడవాలన్నమాట అండి. బొట్టనవేలు గుచ్చి నడవాలండి. అంచేత ఇది జారుడు నేలట. సరే, జాగ్రత్త చూసుకుంటూ జారుడు నేలలో నడుద్దాం, జాగ్రత్తగా నడుద్దాం అనుకుంటున్నాడండి. కానీ అక్కడ ఇంకోటి రెండోది వచ్చింది. రెండోది ఏంటంటే గాఢాంధకారము. గాఢాంధకారం అంటే చీకటి, అంధకారం. అంధకారంలో కాలు ఎక్కడ వేయాలో చూసినట్టు ఉండదు. భయంకరం అండి. దీని నుంచి తప్పించడానికి ఇది ఉపయోగపడద్దా, లేక ఇది దీనికి సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేస్తుందండి. జారుణ్యాలే భయంకరం అంటే గాఢాంధకారం ఇంకా భయంకరమైంది. అప్పుడు మూడోది ఏంటండి? తరుమబట్టం. అంటే నెమ్మదిగా పోని ఇళ్ళల్లో కనుక్కుని, కళ్ళు కనపట్టే ఇళ్ళల్లో కనుక్కుని నడుద్దామంటే వెనకనేమో తరుగుతున్నారండి. తరువునప్పుడు పరిగెట్టాలండి. పరిగెడితే జారిపోతాడండి. అది భయంకరమైందండి. అది దుస్థితి అంటే అదండి. దుస్థితి, తరుమబడుట. ఆ 3 అంకెలు వేసుకోండి. గాఢాంధకారము, జారుడు నేల, తరుమబడి. నేను కీడు రప్పిస్తాను అని చెప్పేసి అంటే ఇది కీడండి. అప్పుడు ఇది జరిగితే ఏమవుద్దండి? ఆ చివరి మాట అన్నాడండి, పడిపోయేదరు. గ్యారంటీగా పడిపోయేదరు
అంటే దేవుడితో ఆటలాడకూడదండి, దేవుడితో ఆటలాడకూడదండి. పడిపోయేదరు. పదమూడు 14 వచనాలు. 13, 14 వచనాల్లో 2 పట్టణాలు కనపడుతున్నాయి. ఎవరైనా చెప్పండి 2 పట్టణాలు? షోమ్రోను, యెరూషలేము. ఇంకో 2 పట్టణాలు కనపడుతున్నాయి. సొదొమ, గొమొర్రా. అంటే సొదొమ గొమొర్రేమో హిస్టరీ, షోమ్రోను యెరూషలేమేమో ప్రస్తుతం ఏమంటారంటే సబ్జెక్ట్లో ఉన్న పట్టణాలు. అంటే షోమ్రోను కూడా హిస్టరీ. ఓకే. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలుగా చేయగా చూచితిని. వారు షోమ్రోను ప్రవక్తలు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యాక్చువల్గా జరిగిపోయిన సంగతి అది, జరిగిపోయిన సంగతే. షోమ్రోను ప్రవక్తలు, షోమ్రోన్లో ఉండిన అబద్ధ ప్రవక్తలు ఏం చేశారటండి? లేకపోతే ముందు అసలు షోమ్రోన్ అంటే ఏంటి? షోమ్రోను, షోమ్రోనుకు పర్యాయ పదం సమరయ. సమరయ అనే పదం ఆ దేశానికి వాడారు, ఓ పట్టణానికి వాడారు. సమరయ పట్టణం. షోమ్రోను ఇశ్రాయేలు దేశం. 10 గోత్రాలకు చెందిన దేశాన్ని షోమ్రోను అన్నారండి. షోమ్రోను పట్టణాన్ని ఎవరు కట్టించారండి? అమ్మా, షోమ్రోను ఎవరు కట్టించారు? అహాబు తండ్రి ఒమ్రి, అంతేనా? ఓకే. అహాబు తండ్రి ఒమ్రి ఈ షోమ్రోను పట్టణాన్ని కట్టించాడు. షెమెరు దగ్గర ఒక కొండను కొని ఆ కొండ మీద పట్టణం కట్టి ఆ షెమెరు పేరు మీద షోమ్రోను అని పెట్టాడండి. అది హిస్టరీ. 16 అధ్యాయాలు ఉంటుంది. మొదటి రాజులు 16వ అధ్యాయంలో. ఓకే. ఇశ్రాయేలు దేశాన్ని షోమ్రోన్ అన్నారు. ఇశ్రాయేలుకి కొంతమంది మంచి ప్రవక్తలు వెళ్ళి చెప్పినా వాళ్ళు వినలేదు. ఇశ్రాయేలుకి చెడ్డ ప్రవక్తలు ఎక్కువ ఉన్నారు. ఇశ్రాయేలు చెడుతనాన్ని బాగా విస్తరింపజేసిన వ్యక్తి ఎవరు? లేకపోతే యెరోబాము తర్వాత, యెరోబాము మూల పురుషుడు. ఇశ్రాయేలు పాపానికి యెరోబాము మూల పురుషుడు. యెరోబాము చేసిన పాపాన్ని ఇంకా విస్తరింపజేసింది ఎవరండి? అహాబు. అంటే ఇశ్రాయేల్ రాజులందరూ దాన్ని డెవలప్ చేశారు, పాపాన్ని డెవలప్ చేశారు. దాంట్లో ముఖ్యుడు ఎవరంటే అహాబు. అహాబు భార్య యెజబెలు. వీళ్ళు బయలు దేవత ఆరాధన అవి బాగా విస్తారంగా చేయించారండి. 500 మంది 400 మంది దాని ప్రవక్తలు, యాజకులు ఆ బయలు పేరట పనిచేశారు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా నేను చూచితిని. అప్పుడు యెరోబాము చేసిన పాపాన్ని దేవుడు చూడలేదా? అహాబు దాన్ని విస్తరింపజేయడాన్ని యెహోవా చూడలేదా? చూశాడండి. నేను చూచితిని. వారు అంటే షోమ్రోను అబద్ధ ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పి, బయలు పేరు మీద ప్రవచనాలు చెప్పి
నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. కాబట్టి అక్కడ ఇశ్రాయేలును త్రోవ తప్పించింది ఎవరండి? ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? షోమ్రోను ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? బయలు ప్రవక్తలు. ఒక దేశాన్ని నాశనం చేసేయగలిగారండి ఆ ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఒక దేశాన్ని అపవిత్రం చేసి పడేశారండి. ఆ ప్రవక్తలు ఒక దేశాన్ని అశూరు చెరకు వెళ్ళేటట్టుగా చేశారండి. ఆ ప్రవక్తలు ఆ దేశాన్ని విగ్రహార్థంతో నింపేశారండి. ఆ ప్రవక్తలు ఆ దేశాన్ని అపవిత్ర కార్యాలతో నింపేశారండి. అంటే చెడ్డ ప్రవక్త తలంచుకుంటే ఎంతమందినైనా నాశనం చేసేయగలరండి. మంచి ప్రవక్త యథార్థంగా బ్రతికి సేవ చేస్తే ఎంతమందినైనా బాగు చేయగలరండి. అయితే నువ్వున్న గ్రామాన్ని బాగు చేయడానికి నువ్వు మంచి ప్రవక్తవా చెడ్డ ప్రవక్తవా ఒకసారి ఆలోచించుకో. నువ్వున్న పట్టణాన్ని బాగు చేయడానికి నువ్వు మంచి ప్రవక్తవా చెడ్డ ప్రవక్తవా? నువ్వున్న దేశాన్ని బాగు చేయడానికి నువ్వు మంచి ప్రవక్తవా చెడ్డ ప్రవక్తవా? ఎవరికి వాళ్ళమే ఆలోచించుకుందాం. మంచి ప్రవక్త తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. మంచి ప్రవక్త తన పట్టణాన్ని గ్రామాన్ని కాపాడుకుంటాడు. మంచి ప్రవక్త తన పట్టణాన్ని కాపాడుకుంటాడు. మంచి ప్రవక్త తన దేశాన్ని కాపాడుకుంటాడు. నువ్వెవరివి ఒకసారి ఆలోచించు. కానీ బబులోన్లో ఉండే అబద్ధ ప్రవక్తలు లేదా బయలు ప్రవక్తలు ఇశ్రాయేలు జనాంగాన్ని 10 గోత్రాల వాళ్ళని త్రోవ తప్పించేశారు. పద్నాలుగో వచనం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. పద్నాలుగో వచనంలో యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయటం నేను చూచితిని. యెరూషలేములో కూడా యూదయ దేశంలో కూడా చెడ్డ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేశారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారో చెప్పడానికి మొత్తం లేకపోతే షోమ్రోను ప్రవక్తలు యెరూషలేము ప్రవక్తలు రెండు కలిపి వాళ్ళు ఏం చేశారు అని చెప్పడానికి 5 పాయింట్లు ఉన్నాయండి. ఆల్రెడీ మనం చూసాం త్రోవ తప్పించారు అని. 1 త్రోవ తప్పించారు 13 చివరి మాట త్రోవ తప్పించిరి. 2 అంటే ఘోరమైన క్రియలు వివరిస్తున్నాడు. 14 లైన్లో వారు వ్యభిచారులు. 3 అసత్యవర్తనులు. 4 ఎవడును తన దుర్మార్గత నుండి మరలలేదు. 5 దుర్మార్గులు మరవలేదు సరికదా దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. అంటే చెడ్డవాళ్ళ చేతులను బలపరుస్తున్నారంటే చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తున్నారన్నమాట అండి. అదండి వారే వ్యభిచారులు, అసత్యవర్తనులు,
దుర్మార్గాన్ని మానని వాళ్ళు, దుర్మార్గుల చేతులను బలపరచువారు, లేకపోతే దుర్మార్గులను ప్రోత్సహించువారు. కాబట్టి సొదొమ ప్రవక్తలు ఎలా ఉన్నారు, లేకపోతే షోమ్రోను ప్రవక్తలు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రవక్తలు ఎలా ఉన్నారో తెలిసిందండి. ఇశ్రాయేలు ప్రవక్తల గురించి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే త్రోవ తప్పించారు అన్నాడు. యెరూషలేము ప్రవక్తల గురించి 4 మాటలు చెప్పాడండి. మొత్తం 2 కలిపి 5 అమ్మా, 5 మాటలు మొత్తం అన్నీ కలిపి. ఇప్పుడు యెహోవా దేవుడికి ఈ షోమ్రోను ప్రవక్తలు, యెరూషలేము ప్రవక్తలు ఎలా కనపడుతున్నారటండి? వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. వారందరూ నా దృష్టికి సొదొమలో కనపడుతున్నారు, వాళ్ళందరూ నా దృష్టికి గొమొర్రాలో కనపడుతున్నారు. సొదొమ గొమొర్రా లాంటిదండి. ఇప్పుడు షోమ్రోను యెరూషలేము ఎలా తయారైనాయండి? సొదొమ గొమొర్రాలా తయారైనాయండి. అంటే దేవుని ప్రజలను చూసి లోకం మారాలండి. దేవుని ప్రజలు లోకంలా మారకూడదండి. దేవుని ప్రజలను చూసి లోకం మారిపోవాలి. దేవుని ప్రజలు లోకంలా మారిపోకూడదు. ఆ మాట మీరు రాసుకోండి, అందరూ రాసుకోండి. దేవుని ప్రజలను చూచి లోకం మారిపోవాలి. దేవుని ప్రజలు లోకంలా మారిపోకూడదు. అప్పుడు 13, 14 వచ్చాక ఏం పేరు పెట్టుకుందామండి? షోమ్రోను ప్రవక్తలు, యెరూషలేము ప్రవక్తలు. షోమ్రోను ప్రవక్తలు, యెరూషలేము ప్రవక్తలు. ఐదు పాయింట్లు చెప్పాడండి. అంటే 9 నుండి 40 వరకు ప్రవక్తలను గురించి అనుకున్నాం. ఇర్మియా పరిస్థితి 9వ వచనంలో, యోధా పరిస్థితి. ఇర్మియా పరిస్థితి ఏమిటంటే గుండె పగిలిపోయిందటండి. అంటే ఈ దేవుడికిని ప్రజలకి మధ్యన నలిగిపోయాడు అనమాట అండి. ఆయనేమో పరిశుద్ధుడు, వీళ్ళేమో అపవిత్రులు, అలా అందుకు పగిలిపోయిందండి. 12వ వచనంలో అబద్ధ ప్రవక్తలకు కలుగు దుస్థితి. ఆ దుస్థితి ఏంటంటే అదేమో జారు నేలట, ఇప్పుడు జాగ్రత్త నడుద్దామంటే గాఢంధకరం అంట. ఏదో కళ్ళు మూసుకొని ఎలా తడుముకుండా నడుద్దామంటే తరం పడుతున్నారట. దుస్థితి కదండి. కరోనా దుస్థితి. ఎందుకంటే కరోనా వస్తే కుటుంబ సభ్యుల ఆదరణ దొరకదు. డాక్టర్ గారే వైద్యం చేయడానికి భయపడతారు, నర్సులే పరిచయం చేయడానికి భయపడతారు. కనీసం చచ్చిపోతే కుటుంబ సభ్యులు చూడకుండా ఉండని పరిస్థితి, కుటుంబ సభ్యులు సమాధి చేయలేని పరిస్థితి. దుస్థితి కదండి ఇది. అది దుస్థితి అంటే అదండి. ప్రస్తుతం మనం దుస్థితిలో ఉన్నామండి.